హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి రాయలసీమలో ఎంతో ఫేమస్ అయిన గుంత పొంగనాలు అండి. చాలా సింపుల్గా పిండి రుబ్బే దగ్గర నుంచి పొంగనాలు వేసే పద్ధతి వరకు కూడా చాలా క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో లెంత్ అనుకుంటే మాత్రం మీరు పొంగనాలను అయితే చేయలేరండి. ఇంట్లోనే చాలా టేస్టీగా, ఈజీగా, చాలా సింపుల్గా మాత్రం పొంగనాలు అనేది చేసి చూపిస్తున్నాను అనమాట. సూపర్ టేస్టీగా ఉంటాయి. పిండి కలుపుకునేదాకా ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి పప్పు అనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఇక మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా. దానికోసం ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న 3 కప్పుల దాకా బియ్యం తీసుకోండి. రైస్ అనేవి రేషన్ రైస్ అయినా పర్వాలేదు, రెగ్యులర్గా మనం ఇంట్లో యూజ్ చేసే బియ్యం అయినా పర్వాలేదండి. తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు దాకా మినప్పప్పు తీసుకోండి. మినప్పప్పు అనేది ఇక్కడ నేను చాయపప్పు వేస్తున్నానండి. మీరు కావాలంటే పొట్టు మినప్పప్పు అయినా వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల పొంగనాలు అనేవి మంచి కలర్ వస్తాయన్నమాట. తర్వాత ఇందులోకి వాటర్ వేసి శుభ్రంగా 5 to 6 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ నేను రేషన్ బియ్యం యూజ్ చేశాను కదా, అందులో డస్ట్ ఎక్కువగా ఉంటుంది, పప్పులో కూడా డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా. సో అందుకనేసి 5 నుంచి 6 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. అలా కడుక్కుంటేనే పప్పు అనేది కూడా పులుపు వాసన లేకుండా బాగుంటుంది. ఇలా కడిగిన తర్వాత మరోసారి కూడా ఈ బియ్యము పప్పు అంతా కూడా మునిగేంత వరకు నీరు పోసుకోవాలండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టి కనీసము 7-8 గంటల పాటు పప్పు బియ్యం అనేది నానాలండి. అప్పుడైతేనే పొంగనాలైనా దోశలైనా బాగా వస్తాయి. తర్వాత పప్పు ఇవన్నీ నానిన తర్వాత ఒక 10 నిమిషాల ముందు అండి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 3/4 కప్పు అటుకులు వేసుకొని ఈ అటుకులను కూడా శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి తీసుకోండి. అటుకులలో కూడా డస్ట్ ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగి తీసుకొని మరోసారి నీళ్లు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టండి. ఈ ప్రాసెస్ని ఈవినింగ్ చేసుకోండి. మనం పప్పు నానిన తర్వాత చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు పప్పు చూద్దాము. చూడండి, బియ్యము అలాగే మినప్పప్పు కూడా చాలా బాగా నానిపోయాయి కదా. వాటర్ నుంచి చూడండి ఇలా బబుల్ అనేవి చిన్న చిన్నగా ఫామ్ అయ్యాయంటే పప్పు అయినా మినప్పప్పు కానీ బియ్యం కానీ చాలా బాగా నానాయని అర్థం అండి. మీరు చూస్తున్నారు కదా. తర్వాత ఈ వాటర్ అంతా కూడా వంపేసి మరోసారి మంచినీరు వేసి కడిగి తీసుకోండి. చూడండి ఇలా శుభ్రంగా ఒకసారి మళ్ళీ కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మన మిక్సీకి ఎన్ని బియ్యం అయితే పడతాయో అన్ని బియ్యము మినప్పప్పుని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నా మిక్సీ అయితే 30 సెకండ్స్లో మెత్తగా అయిపోతుంది కాబట్టి నేను ఆపి కొంచెం బెరకగా మిక్సీ పట్టుకుంటున్నానండి. మామూలుగా అయితే నేను గ్రైండర్లో వేస్తాను. మళ్ళీ మీరు అడగొచ్చు కదా, గ్రైండర్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, పొంగనాలు అనేవి చాలామందికి రావు, మరి మేము ఎలా చేసుకోవాలి అని అంటారు కదా. అందుకనేసి నేను ఇక్కడ మిక్సీలో చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా పిండి పట్టుకోవాలండి. ఇక్కడైతే నాకు చాలా మెత్తగా వచ్చేసింది. తర్వాత దీన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత సెకండ్ బ్యాచ్ కూడా ఇదే విధంగా మిక్సీ గిన్నెకి ఎంత బియ్యం అయితే పడతాయో అన్ని బియ్యం వేసుకొని మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, అటుకులను వేసేసుకోండి వాటర్తో సహా. తర్వాత దీన్ని కూడా మెత్తగా పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టుకోకండి, కొంచెం బరకగా ఉన్నట్టు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం లైట్ బరక ఉన్నట్టు పట్టుకోండి. అప్పుడైతే పొంగనాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయన్నమాట. తర్వాత ఈ పిండిని కూడా అదే గిన్నెలోకి తీసేసుకోండి. నేను తీసుకున్న బియ్యం పప్పు అయితే నాకు 3 బ్యాచెస్కి వచ్చాయండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ పిండిని అంతా కూడా చేత్తో కానీ విస్కర్తో కానీ లేదంటే ఇలాంటి గరిటెతో అయినా సరే మినప్పప్పు బియ్యము అన్నీ కూడా బాగా కలిసేలాగా ఒక 30 సెకండ్స్ బాగా పిండి అంతా కలిపేయండి. ఇలా కలుపుకుంటే ఏంటంటే మినప్పప్పు అయినా బియ్యం అయినా కూడా మొత్తం బాగా కలిసిపోయి పిండి అనేది త్వరగా పులుస్తుందన్నమాట. ఇలా కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలండి. మరీ గట్టిగా కానీ మరీ లూజ్గా కానీ ఉంచుకోకూడదు. తర్వాత సైడ్కి అంతా అంటుకున్న పిండిని అంతా కూడా ఇలా చేత్తో కానీ లేదంటే స్పాచులాతో కానీ మొత్తం తీసేసుకొని మూత పెట్టి పూర్తిగా
8 గంటల పాటు ఈ పిండిని అంతటిని కూడా పులవనివ్వండి. అంటే ఓవర్ నైట్ పులిస్తే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. పిండి చూడండి ఎంత బాగా పులిసిందో కదా, చాలా బాగా పులిసిందనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగా ఫామ్ అయిందో పిండి అనేది కూడా. మిక్సీలో పట్టినా కూడా చూడొచ్చు పిండి ఎంత బాగా వచ్చిందో. మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకే స్పీడ్లో కాకుండా ఆగుతూ ఆగుతూ పట్టుకోవాలండి. పిండి అనేది వేడి అవ్వకుండా పట్టుకుంటేనే తర్వాత పిండి ఈ విధంగా ఫామ్ అవుతుందన్నమాట. ఒకసారి ఈ ఫామ్ అంతా కూడా తగ్గేలాగా పిండినంతా కలిపేసుకొని ఒక చిన్న గిన్నెలో మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని మాత్రం తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత కూడా ఈ సైడ్కి ఉన్న పిండి అంతా కూడా చేత్తో ఇలా తుడిచేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డేకి వస్తుందండి ఈ పిండి. తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండిలోకి 2 చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసేయండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకోకపోయినా బాగా వస్తాయి. ఎవరైనా బిగినర్స్ చేస్తూ ఉంటే వాళ్ళ కోసం అనేసి ఇక్కడ నేను వంట సోడా వేసి చూపిస్తున్నానండి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే కరివేపాకు, కొత్తిమీర వాటిని కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. కొందరు కలర్ కోసం పసుపు వేస్తారండి. నేనైతే ఇక్కడ పసుపు వేయట్లేదు, డైరెక్ట్గా ఇలాగే చేసేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకొని పిండి అంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఏమైనా గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన ఇలాంటి గుంత పెంగనాల పెన్నం పెట్టుకొని ఆ గుంతలలో అంతా కూడా ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో కానీ లేదంటే ఏదైనా కాటన్ స్పాచులాతో ఆయిల్ అంతా కూడా ఈ విధంగా గుంతలకంతా కూడా పట్టేలాగా స్ప్రెడ్ చేసుకొని ఒక్కొక్క గుంతలలో కూడా పొంగనాల పిండి అనేది వేసుకోవాలండి. పిండి అనేది గుంతకి నిండుగా వేసుకోకుండా సగం దాకే వేసుకోవాలి. ఎందుకంటే తర్వాత ఈ పొంగనాలు అనేవి బాగా పొంగుతాయండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 30 సెకండ్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కింది వైపు అంతా కూడా బాగా కాలేంత వరకు కూడా కాల్చుకోవాలండి. ఇన్ కేస్ మీరు నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తుంటే కనుక కాస్త త్వరగానే కాలుతాయి అన్నమాట. నేను ఇక్కడ కాస్ట్ ఐరన్ యూస్ చేశాను కాబట్టి నాకు 30 నుంచి 1 మినిట్ దాకా టైం అనేది పడుతుంది. అలాగే మంట కూడా కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టాను. 30 సెకండ్స్ తర్వాత తీసి చూస్తున్నారు కదా ఎంత బాగా కాలేయో. తర్వాత ఇక్కడ నేనైతే ఒక చాకుతోటి రివర్స్ చేస్తున్నానండి. మీకు చాకుతో తీయడం కనుక కష్టం అనిపిస్తే ఒక చిన్నపాటి స్పూన్లు ఉంటాయి కదా ఇంట్లో, ఆ స్పూన్ తోటి కూడా చిన్నగా టర్న్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. తర్వాత మీరు పొంగనాలకి వేసే ముందు కంటే ఆయిల్ వేస్తారు కదండి. పొంగనాలకి అనేది ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా స్ప్రెడ్ చేసామంటే పొంగనాలు రివర్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకున్న తర్వాత మూత అనేది పెట్టకూడదండి. రెండో వైపు టర్న్ చేసిన తర్వాత మూత పెడితే పొంగనాలు అనేవి మెత్తపడిపోతాయి అన్నమాట. అందుకు మూత పెట్టకుండా ఒక 30 సెకండ్స్ కాల్చుకున్నామంటే సరిపోతుంది. తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఏదైనా చిన్న చిన్నవి మాడినవి ఉంటాయి కదండి, మనం పిండి వేసేటప్పుడు చిన్న చిన్నగా పడి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా తీసేసుకోండి. లేదంటే సెకండ్ బ్యాచ్ వేసినప్పుడు వాటికి అతుక్కుపోయి మాడిపోతాయి అన్నమాట. ఇలా వీటన్నిటిని తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి పెన్నం బాగా వేడైన తర్వాతనే సగం దాకా పొంగనాల పిండి అనేది వేసుకోవాలండి. సేమ్ ఇలాగే మూత పెట్టేసి ఒక 30 సెకండ్స్ కాలిన తర్వాత మూత తీసేసి వీటిని సెకండ్ వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా బాగా కాల్చుకున్నామంటే పొంగనాలు అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇలాగే మీకు ఎన్ని కావాలంటే అన్నిటిని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా రెడీ అయిన తర్వాత వీటిని పల్లీ చట్నీతోటి అయినా సరే, టమోటా చట్నీతోటి అయినా సరే తింటే చాలా బాగుంటాయి. ఇక్కడ నేనైతే మా ఊరు సైడ్ చేసే పచ్చిమిరపకాయల కారం అంటారండి వీటిని, దాన్ని చేశానన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు చాలా లైక్ చేస్తారు, అందుకే దాన్ని చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు పొంగనం కూడా రెండు వైపులా ఎంత బాగా కాలిందో కదా. లోపల కూడా ఒకసారి తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా కాలిందో మీరు బాగా గమనించవచ్చు. చూస్తున్నారు కదా.
ఈసారి మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.